సుజాత గారు, సో ఖచ్చితంగా ఎవరైతే ఈ ఘటనకు బాధ్యులో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఎట్ ది సేమ్ టైం ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ఎస్పెషల్లీ ప్రజల్లో ఉన్నటువంటి అంటే భక్తుల్లో ఒక మూఢ నమ్మకాలను మూఢ విశ్వాసాలను నాటుతున్నటువంటి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏమంటారు సుజాత గారు? సార్, ముందుగా రాజు గారు మీకు అలాగే ఛానల్లో ఉన్న పెద్దలకి టైమ్ 9 వీక్షకులందరికీ శుభోదయం అండి. నిజంగా ఈ సంఘటన నిజంగా చాలా దురదృష్టకరం సార్. ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నాం. ఇందాక నుంచి మీరు అందరూ మాట్లాడినట్టు నిజంగా నా వాయిస్ నాకే వినిపిస్తుంది సార్. డిస్టర్బెన్స్ వస్తుంది. చెప్పండి. ఇప్పుడు హలో, వినిపిస్తుంది సార్? సో నిజంగా ప్రజల్లో కూడా ఈ రోజు అవేర్నెస్ రావాల్సిన అవసరం అత్యవసరంగా ఉంది సార్. ఎందుకంటే వైకుంఠ ద్వార దర్శనం అన్నది ఇంతకు ముందు చూసుకున్నప్పటికంటే రాను రాను ప్రతి సంవత్సరానికి భక్తుల్లో విశ్వాసాలు ఉండొచ్చు, కానీ మూఢ విశ్వాసాలు అనేవి ఉండకూడదు. వాళ్ళ లోకల్ గా స్థానికంగా ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో కూడా సందర్శించుకోవచ్చు. ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం అన్నది అత్యంత శక్తివంతమైన క్షేత్రమే, అది అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే వైకుంఠ ద్వార దర్శనం రోజు తిరుమలలోనే దర్శించుకోవాలని ఎక్కడ మన పురాణాల్లో కానీ వేదాల్లో కానీ ఎక్కడా లేదండి. అలాగే వైకుంఠ ద్వార దర్శనం రోజు దర్శనం చేసుకుంటే మీరు వైకుంఠ ప్రాప్తి దొరుకుతుంది, మీకు మీరు చేసిన పాపాలన్నీ కడిగివేయబడతాయి అని చెప్పి కూడా మనకి ఎక్కడా వేదాల్లోనూ పురాణాల్లోనూ లేదు. అంటే ఈ రోజు ప్రజల మైండ్ సెట్ ఎలా అయిపోయిందంటే సార్, కొంతమంది ప్రవచనకారుల వల్ల కావచ్చు, కొంతమంది భక్తిని వ్యాపారం చేసే వాళ్ళ వల్ల కావచ్చు, ప్రజల్లో కూడా అంటే ఈజీ వేకి అలవాటు పడిపోయారు సార్. మన ఏదైతే సనాతన ధర్మం వివరించిందో, వేదాలు వివరించాయో ఏం చెప్పారు సార్? మీరు మంచిగా ఉండండి, నిజాయితీగా ఉండండి, నీతిగా నడవండి, ధర్మ మార్గం అవలంబించండి, పక్కవాడికి లేని వాడికి సాయం చేయండి, మీరు ఎటువంటి అక్రమాలకి పాల్పడకండి, అక్రమార్జన చేయకండి అని చెప్పి అవన్నీ వదిలేసి చాలా ఈజీ వే అన్నమాట. అంటే ఒక దర్శనం చేసుకుంటేనో, ఒక రకంగా దీపం పెడితేనో, ఇంకొక పూజ చేస్తేనో మనం చేసిన పాపాలన్నీ మొత్తం మాఫీ అయిపోవాలి, మనకి పుణ్యం లభించాలి. ఇటువంటి ఈజీ వేకి అలవాటు పడిపోయిన మైండ్ సెట్ ప్రజల్లో కూడా మార్పు రావాలి సార్. గరికపాటి లాంటి కొంతమంది ప్రవచనకర్తలు సమాజం హితం కోరేవారు చాలా ప్రవచనాల్లో గరికపాటి గారు చెప్పడం జరిగింది. మీరు ఒక మూఢ నమ్మకంతో ఒకటే రోజు ఆలయాలకి పోటెత్తకండి, పండగల రోజు పర్వదినాల రోజు ఆలయాలని నేను సందర్శించను ఆయన చాలా స్పష్టంగా చెప్పారు గరికపాటి గారు. అలాంటి రోజుల్లో నేను ఆలయాలకు వెళ్ళాలనిపిస్తే మామూలు రోజుల్లో వెళ్తాను, ఎందుకంటే అదే రోజు ఈ పెద్ద ఎత్తున జనాలు ఎగబడిపోవడం అన్నది అది చాలా దురదృష్టకరం. అలాంటి పద్ధతి తప్పు, అటువంటి వద్దు, మీరు వీలున్నప్పుడు ప్రశాంతంగా దర్శించుకోండి అని చెప్పి చాలా సార్లు చెప్పారు. అలాంటి ప్రవచనకర్తలు ఇంకా ఎక్కువ మంది సమాజంలో అవేర్నెస్ తీసుకురావాలి సార్. కానీ దురదృష్టం కొద్దీ చాలా మంది మూఢనమ్మకాలని ఎక్కువ ప్రేరేపించే వాళ్ళే ఈ రోజు చాలా మంది కనిపిస్తున్నారు బయట కూడా. అంటే ఒక వ్యాపారంగానో ప్రజలకి ఈజీ వేని అలవాటు చేసే వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. కాబట్టి ఇటువంటి ధోరణి మారాలి ఖచ్చితంగా. అక్కడ భద్రతా వైఫల్యాలు కానీ, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయకపోవడం కానీ నిజంగా విచారకరం. ఇంకా టోకెన్ల విషయానికి వస్తే కనుక మనకి ఆన్లైన్ లో టోకెన్ రిలీజ్ చేశారు. ఆన్లైన్ లో కాకుండా, అంటే ఆన్లైన్ లో బుక్ చేసుకోలేని వాళ్ళ కోసం ఆఫ్లైన్ లో అక్కడ టోకెన్లు జారీ చేయడం జరుగుతుంది. కాకపోతే ఈ టోకెన్ల విధానం కూడా ఒక రకంగా టీటీడీ పెట్టడానికి కారణం, టోకెన్లు లేకపోతే కొన్ని లక్షల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనానికి రావడం, క్యూ లైన్లలో గంటల తరబడి చిన్నపిల్లలు వృద్ధులు మగ్గిపోవడం, దాని ద్వారా మళ్ళీ భక్తుల ఆగ్రహం చెందడం, అక్కడ గొడవ చేయడం, ధర్నాకు దిగడం ఇంతకు ముందు మనం చూసాం. కాబట్టి టోకెన్ల విధానం ప్రవేశపెట్టింది. కాకపోతే అక్కడ సరైన భద్రత కానీ, ఒకేసారి క్యూ లైన్ లోకి భక్తులను వదిలేయడం కానీ, అక్కడ జరిగిన తప్పిదాల వల్ల నిజంగా ఈ రోజు ఇటువంటి దురదృష్టకర సంఘటన జరగడం నిజంగా విచారకరం సార్. సరైన అంటే ఇంతమంది భక్తులు వస్తారని వాళ్ళకి ఒక అంచనా ఉంది. టీటీడీ అనేది ఏమి చిన్న సంస్థ కాదు, దానికి ఉన్న మేనేజ్మెంట్ కానీ, ఉన్న సిబ్బంది కానీ కావలసినంత ఉన్నారు. కాబట్టి ఇటువంటి నిజంగా ఇది భద్రతా లోపము, వాళ్ళు సరైన అక్కడ చర్యలు తీసుకోలేదు, సరైన అవగాహన లేకుండా నిర్లక్ష్యం వహించారన్నది మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది సార్. ఈ రోజు ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళ మీద, అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. దానికి అక్కడ ఏమైనా కుట్రకోణం దాగుందా, లేదంటే అనుకోకుండా జరిగిన సంఘటన అని దాని విచారణ కూడా ఆదేశించారు.
కాబట్టి మీరు అన్నట్టు ఇంతకు ముందు మిగిలిన ప్యానెల్ సభ్యులు చెప్పినట్టు సమాజంలో ప్రజల ఆలోచనలో కూడా మార్పు రావాలి. ఇది ప్రవచనకర్తలు వారి బాధ్యతగా గుర్తెరిగి వాళ్ళందరూ కూడా ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది సార్.